సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఏనాడు నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని, చివరి అవకాశమే ఉందని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. ఎన్నో చేశావు, ఎవరైనా క్షమించేనా? నా యేసు ఒకడే, ఏ పాపినైనా క్షమించినది ఇతడేగా. నేరాలు చేస్తే ఏ చట్టమైనా నిన్ను శిక్షించక ఉండునా? నా యేసు మాటే చట్టంగా మారి తన రక్తంతో క్షమించేగా. ఇకనైనా ఇది తెలుసుకోవాలిగా, దేవునికై నీ బ్రతుకు మారాలిగా. ఆకాశమే ఉందని, చివరి అవకాశమేది అని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. దుష్టునిగా ఉండి మారక మరణిస్తే వెళతావు నరకానికే. నీ మనసు మారి తనువును చాలిస్తే వెళతావు స్వర్గానికి. ఒక పాపి మారి రక్షించబడితే పరమందు సంతోషమేగా. తన మాటను మీరి చేజారిపోతే దుఃఖించునది తండ్రేగా. తన పిల్లలను కోరుకున్నాడుగా, క్షమించుటకే ప్రభుని పంపాడుగా. నిన్నే ఆశించాడని, అవకాశమిచ్చాడని. యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని బ్రతకనిచ్చాడని. ఇన్నాళ్ళుగా ఎదురు చూశాడుగా, ఈ దినమే నువ్వు మారిపోవాలిగా. ఆయుష్య నీకుందని,
చివరి అవకాశమే ఉందని, యేసు నేను నమ్మాలని, నువ్వు నమ్మితే రక్షిస్తాడని. సిలువపై దొంగ మారాడు, యేసు అందుకే వచ్చాడు. మారాలని, బ్రతికి ఉంచాడని, నువ్వు మారాలని, బ్రతకనిచ్చాడని. లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు, వెళ్ళిపోతావని నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవుని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే, తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఊపిరి. సంతోషాల కోసమే సమకూరుస్తున్నావు, చివరకు సోమరులైన వారికి వదిలి వెళ్ళిపోతున్నావు. సంపాదించినదంతా వదిలావిక్కడే, సత్క్రియలను చేసి ఆస్తిగా కూర్చాలక్కడే. ఆ దేవుని కొరకే ఊపిరి విడిచి వెళ్ళాలి ఇక్కడే. భూమి మీద ఏదేదో చేద్దామని, పద ముందుకు 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 తండ్రి అయిన దేవుని చూద్దామని. భువిలోని దెయ్యమై తిరగవు, మనిషి చనిపోయిన తన ఆత్మను భూమి మీద ఉంచడు. చేసిన కర్మకు అనుభవించాలి అక్కడే, ఎవరు ముందు
వెళతారో తేదీ తెలియదే. ఆ దేవుని కొరకే పని అయినా చేయాలి ఇక్కడే. మరణిస్తే దేవునికేమివ్వగలవు, ఇవ్వాలి ఇప్పుడే. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. కొద్ది కాలమేగా నీవు బ్రతకగలవు. వెళ్ళిపోతావనే నీకు ముందు తెలుసు. మరి ఎందుకు 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 భూమి మీద ఏదేదో చేద్దామని. పద ముందుకు 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 తండ్రి అయిన దేవునిని చూద్దామని. ఈ లోకమే నీ కోసమే చేశాడుగా దేవుడే. తన కోసమే బ్రతకాలని నీకుందిగా ఈ ఊపిరి. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలు చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూసాడుగా. మంచి చెడలు మేలు కీడు చేయనప్పుడే రాసాడుగా. ఊరు పేరు తల్లి తండ్రి లేక ముందే నిన్ను చూసేసాడుగా. మంచి చెడులు మేలు కీడు చేయనప్పుడే రాసాడుగా. ముందుగానే సిద్ధం చేసిన క్రియలున్నాయిగా. అందుకొరకే క్రీస్తునందు సృష్టించాడుగా. క్రీస్తు సేవ కొరకు సహకరించి జీవగ్రంథమందు పేరు లిఖించుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం.
కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. తన కొరకు తండ్రి రాసినదే యేసు చేసెనుగా, మన కొరకు రాసినదే మనమందరము చేసేయాలిగా. ప్రతివాని క్రియలను బట్టే జీతమిస్తానన్నాడుగా. నరకానికి జారిన వారికి ఏ పని ఇక ఉండదుగా. ఊపిరుండగానే పని చేసి దేవుడిచ్చు కిరీటాన్ని పొందుకోవాలిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం. దేవుడు ఇచ్చిన పనులన్నీ చేసేయాలిగా. రాసిన క్రియలన్నీ చేసి మెప్పించాలిగా. రాసిన క్రియలను చేయకపోతే శిక్ష ఉంటుందిగా. రాసిన క్రియలను చేసిన ఎడల మెప్పుంటుందిగా. నీ ఊపిరే తన వశం, నీ ఆయువే ఒక క్షణం.
గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. యోహాను తల్లి గర్భమందు మరియ వందనం వినగానే గంతులేసెను గర్భంలో అప్పుడే. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. గర్భంలోనే గుర్తించిన దేవుని కుమారుడు యేసు కంటే ముందుగా వచ్చినాడితడు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. లోకంతో పని ఎందుకు తనకు, దేవుని పనులే ముఖ్యం తనకు. క్రీస్తు సువార్తను స్థిరపరచుటకు పరలోకం కొరకు. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. బాప్తిస్మమే ఇచ్చిన యోహాను ఇతడే. అరణ్యంలో కేకలు వేయు యోహానొక శబ్దమని ముందుగా యెషయా ప్రవచించిన వాడితడే. తన వెనుక వచ్చిన వాడే సర్వశక్తిమంతుడని తన చెప్పుల వారును విప్పే అర్హతే తనకు లేదని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకును సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. తననే తానే తగ్గించుకొని అడవిలో బ్రతుకుని సహించుకొని దేవుని ఎదుటే మెప్పించుకొని ఇలా యేసుని చూపాడని. ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడో. కనిన వారిలో గొప్పవాడు యోహానే. ముందుగానే మార్గం సిద్ధపరచినాడు ప్రభుకే. లేఖనాలలో నీవే చేయుటకు వచ్చిన వాడే. రాబోవు ఎలియా అనిపించుకొనెను ఇతడే. లోక పాపములను మోసే గొర్రె పిల్ల ఇతడే అని ప్రభువును గూర్చి సాక్ష్యమిచ్చి శిష్యులను ప్రభుతో పంపి. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు. తండ్రుల హృదయము పిల్లల వైపుకు, పిల్లల హృదయము తండ్రుల వైపుకు, మనుషుల హృదయము దేవుని వైపుకు త్రిప్పెను చివరకు.
ప్రతి శిశువుకు తల్లి గర్భం ప్రారంభపు పాఠశాల అని తెలిపెను దేవుడు ఎప్పుడు నా ముఖము కప్పిన హృదయం కనబడదా దేవా ఓ దేవా నా చేయి కడిగిన శుద్ధుని కాగలనా లోకమంతా పాపమైతే యేసుని పంపలేదా యేసు రక్తం పాపమంతా కడుగుతుందని చెప్పలేదా పాపిగా మరణిస్తే నీకు దూరమా మా కొరకు నీ తనయుడే బలియాగమా పాపిగా మరణిస్తే నీకు దూరమా మా కొరకు నీ తనయుడే బలియాగమా తన రక్తమిచ్చాడు మరణించి లేచాడు భువిలోన నీ కోసమే దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము మోహపు చూపే పాపము హృదయములో జరిగెను ఘోరము మనుషులు చేసే నేరము లోకానికి తెలియని స్థానము కామ క్రోధ మద మత్సర్యాలను ముందు జరిపేది హృదయము ఈ హృదయములోనే జరుగుతోంది నే చేసే ప్రతి నేరము నేరం జరిగిందప్పుడే ఈ లోకం చూసిందిక్కడే చట్టం చూసిందిప్పుడే ఆ నేరం మా పాలక్కడే కడగాలి నా హృదయం కావాలి క్రీస్తు రక్తం దేవా ఓ దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది చేయగోరిన మేలు చేయక చేయగోరని కీడే చేయుచున్నది నా శరీరమందు మంచిది ఏది లేదని తెలుసును ఇట్టి చావుకులోనగు శరీరము నుండి ఎవరు రక్షించును అయ్యో ఎంత దౌర్భాగ్యుడను ఇట్టి శరీర దురాశ కలిగిన నన్ను
రక్షించును ఘోర పాపినైనా యేసే క్షమించును యేసే క్షమించును దేవా నా ముఖము కప్పిన హృదయం కనబడదా కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం పరలోకము నుండి పంపబడినది పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని ప్రారంభించాడు పుస్తకంలో సృష్టిని దేవుడు చేశాడని ఆరంభించాడు నీ కోసమే ఏ రోజు ఏమేమి చెయ్యాలని ఎన్ని ఉన్నావో అన్నిసార్లు పలికాడు ఆ దేవుడే 6 రోజులు రాత్రి పగలు చేశాడు నీకోసమే ఏ జాతి కా జాతి చేశాడు జీవరాశులన్నీ పుట్టించాడు ఏ జాతి కా జాతి చేశాడు వృక్షాలన్నింటినీ కలిగించాడు మట్టి బొమ్మను చేశాడు మహాశక్తి తనకిచ్చాడు కథ కాదిది నిజమే ఇది ఆ దేవుడే రాసినది వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి ఏమేమి మీరు చెయ్యొద్దని వ్రాసిచ్చాడు మోషే ద్వారా చట్టాన్ని తెలిపే శాసనాన్ని శాసించాడు ఇశ్రాయేలుకి
వారికి ఏమేమి మీరు చెయ్యొద్దని. అన్ని రోజులు రాత్రి పగలు తోడున్నాడు, తన ప్రజలకు అన్ని ఆజ్ఞలు ధిక్కరించి దూడనే దైవంగా కొలిచారు. ఆజ్ఞ ధిక్కరిస్తే పాపమన్నాడు, పాపానికి జీతం మరణమన్నాడు. దోషాలన్నింటినీ మరిచాడు, యేసునే వారికై పంపించాడు. సిలువకు పాపాన్ని కొట్టాడు, మహాలోకాన్ని అందించాడు. కథకాదిది నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. పంపించాడు పరిశుద్ధాత్మనే ఆదరణ లోకానికివ్వాలని. పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పంపించాడు పరిశుద్ధాత్మనే ఆదరణ లోకానికివ్వాలని. పలికించాడు పత్రికల్లోనే సర్వసత్యమైన సంపూర్ణతని. పాతదొద్దని కొత్త చట్టాన్ని ఇచ్చాడు మన కోసమే, ఒక్క ప్రేమనే మాటతో పూర్తి చేశాడు. బైబిల్ గ్రంథాన్నే ఏ భేదము మనకు లేదన్నాడు. క్రీస్తునందు అందరూ ఒకటన్నాడు. వాక్యాన్ని తీర్పరిగా చేశాడు, పరలోకమందు చోటిచ్చాడు. మధ్యాకాశానికి వస్తాడు, రాజ్యాన్ని తండ్రికప్పగిస్తాడు. కథకాదిది నిజమే ఇది, ఆ దేవుడే రాసినది. చదవాలి నీవు ఆ దేవుని పుస్తకం, బడిలోని చెప్పని సృష్టికర్త పుస్తకం. పరలోకము నుండి పంపబడినది, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడినది.
దేవుడు అతనినే పలకరించాడుగా. మనుషుల దయ ఉన్నందుకే న్యాయం వారికి తీర్చెనుగా. దేవుని దయ ఉన్నందుకే ప్రవక్తయ్యాడుగా. బాలునిలో మూఢత్వమే సహజముగానే పుట్టునుగా. గతింపు దంతమును జ్ఞానముతో మూఢత్వమును పారద్రోలాలిగా. బోధనలోను శిక్షణలోను దేవుని గూర్చిన జ్ఞానములోను బాలుడు నడవాలిగా. మనుషుల దయలు దేవుని దయలు యేసువలేనువు దేవుని సేవకు కాదా. చిన్ననాడు తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. బాలుడైన క్రీస్తేసే తండ్రి పనిలో ఉన్నాడుగా. ప్రియ కుమారుడని తండ్రి మెచ్చుకున్నాడుగా. క్రీస్తుకు తండ్రి గురువై పాఠాలను నేర్పించెనుగా. పరమున విని ఆ బోధనలే క్రీస్తు చేశాడుగా. తండ్రి మాట నెరవేర్చుటకే దాహము కిమ్మని అడిగెనుగా. గ్రంథము చుట్టూ రాసిన పనులు సంపూర్ణముగా పూర్తి చేసి మహిమను పొందాడుగా. తండ్రికి లోబడి ఉండి విధేయుడైన బాలుని వాలే మాదిరి చూపాడుగా. మనుషుల దయలు దేవుని దయలు యేసువలేనువు దేవుని సేవకు కాదా. చిన్ననాడు తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. బాలుడు నడువవలసిన త్రోవలో యేసు నడిచెను. బోధకుల మధ్య కూర్చుండి ప్రశ్నలడిగెను. ప్రత్యుత్తరములకు విస్మయముందెను. బాలుడిలా ఉండాలని యేసు చూపెను. చిన్ననాటి నుండి నేర్పిస్తే తప్పిపోడు. మనుషుల దయలు దేవుని దయలు యేసువలేనువు దేవుని సేవకు కాదా. చిన్ననాడు తల్లిదండ్రుల యొక్క దేవుని గురించి నేర్చుకోవాలి కదా. సర్వోన్నతమైనది శ్రేష్టమైనది బైబిల్ బైబిల్ బైబిల్. పరలోకానికి నడిపించేది జీవము గలది సత్యమైనది బైబిల్ బైబిల్ బైబిల్. సర్వోన్నతమైనది శ్రేష్టమైనది బైబిల్ బైబిల్ బైబిల్. పరలోకానికి నడిపించేది జీవము గలది సత్యమైనది బైబిల్ బైబిల్ బైబిల్. సర్వజనులకు స్ఫూర్తినిచ్చేది, సర్వకాలాలలో తోడు నిలిచేది. సర్వజనులకు స్ఫూర్తినిచ్చేది, సర్వకాలాలలో తోడు నిలిచేది. సర్వోన్నతమైనది శ్రేష్టమైనది బైబిల్ బైబిల్ బైబిల్.
రహస్యాలన్నిటినీ తెలిపింది బైబిల్. విశ్వం వెనుక దేవుని ఉనికిని చెప్పింది బైబిల్. భూమే మనిషి నివాసమని రుజువే చూపెను బైబిల్. సకల శాస్త్రాలను అధిగమించింది బైబిల్. సృష్టి నిర్మాణ రహస్యాన్ని ప్రకటించింది బైబిల్. సర్వజీవుల మూలాలను తెలిపినది బైబిల్. దైవం మనిషిని చేసిందంది బైబిల్. మనిషిని దైవంగా మార్చింది బైబిల్. సర్వోన్నతమైనది శ్రేష్టమైనది బైబిల్ బైబిల్ బైబిల్. పరలోకానికి నడిపించేది జీవము గలది సత్యమైనది బైబిల్ బైబిల్ బైబిల్. మానవాళికి మార్గదర్శకం బైబిల్. మానవ జన్మ పరమార్థం తెలిపింది బైబిల్. శత్రువును ప్రేమించమని నేర్పింది బైబిల్. మనుషుల అనుబంధాలను నిలబెట్టేదే బైబిల్. అపవాది తంత్రాలను తెలిపినది బైబిల్. ప్రపంచ దేశాలలో శాంతిని నింపేది బైబిల్. పాపాలను పారద్రోలేదే బైబిల్. పాపిని దైవంగా మార్చేదే బైబిల్. సర్వోన్నతమైనది శ్రేష్టమైనది బైబిల్ బైబిల్ బైబిల్. పరలోకానికి నడిపించేది జీవము గలది సత్యమైనది బైబిల్ బైబిల్ బైబిల్. సర్వజనులకు స్ఫూర్తినిచ్చేది. సర్వకాలాలలో తోడు నిలిచేది. సర్వజనులకు స్ఫూర్తినిచ్చేది. సర్వకాలాలలో తోడు నిలిచేది. సర్వోన్నతమైనది శ్రేష్టమైనది బైబిల్ బైబిల్ బైబిల్. జీవితాన్ని వెళ్ళబుచ్చకురా. మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా. అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేలరా. ఘనము ధనము మహిమను ఇవ్వలేవురా. అమరత్వమునకు నిన్ను నడిపించురా. ఆది సంభూతుని సంకల్పము నెరిగి కొనసాగరా. మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా. మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా. ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా. అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేలరా.
మందే బయటపడుతే మేలురా బలమోడికిన తరుణాన నీవు భయభక్తికై పోరాటమేలరా ప్రీతి కలిగి భీతి వదిలి ప్రభువుకై ప్రయాసపడరా మనమాశిస్తే రాదురా ప్రతిఫలం ప్రియ సహోదరా ప్రతివానికి తగిన జీతం యజమానుడు నియమించునురా విధి నిర్వహణే ధ్యేయంగా జయశాలిగా సాగాలి కదరా ఊహించని వాటి నెల్లను నవాడు దయచేయనురా మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరా ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేలరా జ్ఞానమున్న కరుణ కలిగే మెలగాలిరా లేమి అయినా బాధ అయినా ప్రేమ నుండి అడబాపలురా అందమున్న ఆధిక్యతైన అనుకువతోనే వెలగాలిరా సజ్జనుడవై సాహసముతో సత్యముతో జీవించాలిరా ఆయుష్ బహు కొంచెమురా నిర్లక్ష్యము చేయకు సోదరా ఆలవశుడు కనిపెట్టే లోపే నిర్దోషివై నిలవాలిరా మనుషులంతా మరచిన మార్గమును భాగ్యముగా ప్రకటించాలిరా మహదైశ్వర్యముగా భావించి మహనీయుని కీర్తించుమురా మనుషుల మెప్పును కోరి జీవితాన్ని వెళ్ళబుచ్చకురా మనసులోని తలంపును గ్రహించే తండ్రిని చూడరు ఈ లోక స్నేహం దేవుని దృష్టికి వైరమురా అతి మిక్కిలి స్వల్పమైన సంగతులకు దిగులేలరా క్రీస్తు శకం 1949 నవంబర్ 20వ తారీఖున దేవుడు తన కుమారుడైన పొట్నూరి దేవసుందర్రావును ఈ భూమిపైకి పంపించాడు. కొరకే పుట్టాడు అదిగో జయశాలి ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి భయమెరుగక నిలిచెను వీరుడిగా ఈ జయశాలి వెనుదిరుగక నిలిచి గెలిచినాడదిగో జయశాలి సమరమే నీ బ్రతుకులో గెలుపుదిగా నీ బాటలో శౌర్యమే నీ మాటలో సాహసమేగా నీ శ్వాసలో దేవుని కొరకే పుట్టాడు అదిగో జయశాలి ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి భయమెరుగక నిలిచెను వీరుడిగా ఈ జయశాలి వెనుదిరుగక నిలిచి గెలిచినాడదిగో
జయశాలి. బోధనే స్థాపించాలని క్రీస్తు సంఘమే నిలబెట్టాలని బైబిల్ ఒక్కటే మహాజ్ఞాన గ్రంథమని యేసు ఒక్కడే లోక రక్షకుడని నిలబడినవాడు తరబడినవాడు వెనుతిరగనోడు మన జయశాలి. తప్పన్నవాణ్ణి ఉప్పొంగినోణ్ణి మదమణిచినాడు జయశాలే. తనలోని ఆ దైవ జ్ఞానమే క్రీస్తు విరోధికి ప్రళయమే. నిర్మించినాడు ఒక సైన్యమే కదులుతుంది ప్రవాహమే. విశ్వ విజ్ఞాన సార్వభౌముడిగా నిలిపినది దైవమే. దేవుని కొరకు పుట్టాడు అదిగో జయశాలి. ఆ దేవుని కొరకే నిలబడిన వాడి జయశాలి. గడుచుచుండగా ప్రకృతి కన్నెర్ర చేయగా మనుషుల మనుగడ అంతరించే సమయం ఆసన్నమవ్వగా దయనే చూపిన దైవం ద్రవించిన మనసుతో నిలువగా దీర్ఘశాంతమే చూపిన తండ్రి ఉజ్వలుడై రగులుచుండగా దినములు గడుచుచుండగా ప్రకృతి కన్నెర్ర చెయ్యగా కోట్ల సంవత్సరాల తండ్రి కష్టం నిర్వీర్యం చేస్తున్న తన పిల్లలను చూసి అపవాదికి అనుచరులుగా మారి కన్న తండ్రి రొమ్మునే ఎదురు నిలిస్తే ఏం చెయ్యాలి అతడేం చెయ్యాలి దైవాంశ కలిగిన మనిషి వినాశనానికి చేరువవుతుంటే దైవంగా బ్రతకాల్సిన మనిషి దయ్యంగా మారిపోతే పాతాళానికి చేర్చే దిశగా పనిచేస్తున్న అపవాది ఉచ్చులో బిగుసుకున్న తన పిల్లల చూచి అచంచలమైన సుస్థిరమైన నిత్య ప్రజ్వలమైన పవిత్రమైన పరిశుద్ధమైన పరలోకం కాదంటే రాధా తండ్రికి కోపం రాధా తండ్రి శాపం కానరా తండ్రి కష్టం ఈ భూమిపై తండ్రి ఇష్టం
తన కోసం బ్రతుకని బ్రతుకొక బ్రతుకేనా క్రీస్తుని గూర్చి తెలుపని వాడు క్రైస్తవుడా బోధపక్షమున నిలువని వాడు బోధకుడా గమనించకు గ్రహించకు నీ బాధ్యతే సరిచేసకు గురి చేరకు గెలుపు నీదేరా బోధించరా ఖండించరా ఎవరేమన్నా సహించరా క్షమించరా ఎవరెన్ని నిందించినా నిన్ను చంపినా దినములు గడుచుచుండగా ప్రకృతి కన్నెర్ర చెయ్యగా